హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్ గర్ల్స్. హలో. హాయ్. నిన్నటి ఎపిసోడ్ చూసారా? మళ్ళీ క్లాన్ ఫామ్ అయింది. సీత కొత్త చీఫ్ అయింది కదా. అవును. సర్లే కానీ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే సోనియా ఇంకా పృథ్వీరాజ్ మణికంఠ పాప కనిపిస్తే ఎలా యాక్ట్ చేస్తావో చేసి చూపి అని అన్నారు. ఎమోషన్స్ అయితే జెన్యున్ గా ఉండే అబ్బా. ఆ తర్వాత కిరాక్ సీత ఇంకా నిఖిల్ క్లాన్ సెలక్షన్ ప్రాసెస్ అన్నమాట. హౌస్ మేట్స్ అందరూ ఎవరు ఏ క్లాన్ కి వెళ్ళాలి అనేది చూస్ చేసుకోవచ్చు. విష్ణుప్రియ ఏమో సీతని సెలెక్ట్ చేసుకుంది. సోనియా ఎవరిని అనుకుంటున్నారు? ఇంకెవరు, ఇంకెవరు? మన నిఖిల్ నిఖిలేగా. ఉన్నాడుగా. కరెక్ట్, నిఖిల్ నే సెలెక్ట్ చేసుకుంది. రీజన్ ఏందనుకున్నావు? నాకు వాడు క్లోజ్, మిగతా వాళ్ళు ఎవ్వరు నాతో ఉండరని చెత్త రీజన్ చెప్పింది. మన నైనిక ఏమో సీతని సెలెక్ట్ చేసుకుంది, పృథ్వీరాజ్ ఏమో నిఖిల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. రీజన్ అడిగితే మా క్లాన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పాడు. ఇంకా నబిల్ సీత టీం కి వెళ్తా అని చెప్పిండ్రు. టీం మెంబర్స్ ఇంకా చీఫ్ అందరూ జెన్యున్ అని చెప్పిండ్రు. ఆదిత్య కూడా సీత క్లాన్ కే వెళ్ళాడు. యష్మి కూడా. తర్వాత ప్రేమకి మణికంఠకి ఆప్షన్ ఇవ్వలేదబ్బా. సీత క్లాన్ లోకి వెళ్ళాలంటే ఎవరైనా స్వాప్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పాడు. పాపం మణికంఠకి వేరే ఆప్షన్ లేక శక్తి టీంలోకి వెళ్ళిపోయాడు. యష్మి ఏమో ప్రేరణ కోసం సాక్రిఫైస్ చేసింది. ఫైనల్ గా మన ప్రేరణ వచ్చేసి కాంతారా క్లాన్ కి, యష్మి వచ్చేసి శక్తి క్లాన్ కి వెళ్ళారు. ఇంకా ఎక్కువ మంది ఉండడం వల్ల కాంతారా టీం వాళ్ళకి డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్ వచ్చింది, లగ్జరీ రూమ్. ఆహా, చిల్ అనుకుంటా. ఏంది అది, బిగ్ బాస్ హౌస్ మర్చిపోయావా? మన పెద్ద ఉంది కదా సోనియా, మన ఆదిత్యతో సీత డిసిజన్ చాలా పూర్ గా ఉంటుందని చెప్పింది. మణికంఠనేమో డ్రాగన్ ఫ్లై రూమ్ కి వెళ్తే నేను చీఫ్ అయ్యే వెళ్తా అని చెప్పాడు. ఇక సీత అండ్ నబీల్ ఏమో నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాడి టీంలోకి అసలు ఎవ్వరు ఇష్టంగా వెళ్ళట్లేదు, కనీసం వాడికి ఇప్పుడన్నా అది అర్థమైతే చాలు అని నేను అనుకుంటున్నారు. ఇంకా సోనియా పృథ్వీరాజ్ కి మీరంటే నాకు ఇష్టమే, నేనే ఏదో పాపం చేసిన అని చెప్పింది పృథ్వీరాజ్ కి. అప్పుడు పృథ్వీరాజ్ మేము కూడా చేసినాం పాపం, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతే పీస్ ఉంటది అని చెప్పిండు. మన సీత ఏమో సోనియా గురించి వాళ్ళ క్లాన్ మెంబర్స్ కి చెప్తుంది. తర్వాత యష్మి ఎంత బాగా ఆలోచించిందంటే ప్రేరణతో విష్ణు ఇంకా సీతతో ఉన్న గొడవలన్నీ సార్ట్ అవుట్ చేసుకో అని చెప్పింది. ఇక మన నబీల్ ఏమో ఏ క్లాన్ లో తప్పు జరిగినా యష్మి మాట్లాడుతుంది అని చెప్పాడు. ఈలోపు ఆదిత్య వచ్చేసి నువ్వు సోనియాతో ఫ్రెండ్షిప్ పెంచుతున్నావు కదా అని ఏడిపిస్తున్నాడు. ఇక ప్రేరణ యష్మికి వాళ్ళ ముగ్గురు బాండ్ ని బ్రేక్ చెయ్యి అని చెప్పింది. అరే మన పొట్టకి ఏడ్చింది. పొట్టకెవరు? అదే నైనిక, అంటే నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళలేదని ఏడ్చింది. తర్వాత హౌస్ అంతా కన్సోల్ చేశారు. నిఖిల్ ఏమో సోనియాతో నువ్వు లాస్ట్ టైం కూడా వర్క్ ఎస్కేప్ అయ్యావు అంటున్నాడు. తర్వాత మనం ఏది చేసినా మన ముగ్గురు ఒకటే అనుకుంటున్నారు, ఫిక్స్ అయ్యారు కూడా వాళ్ళు. ఎవరు అనుకుంటున్నారు ఆ ముగ్గురు? పృథ్వీరాజు, సోనియా, నిఖిల్. ఇంకా మణికంఠ యష్మి గురించి మాట్లాడుకున్నారు. మణికంఠ స్పైలా చేస్తాడు, యష్మి లూప్ హోల్స్ గురించి వెతుకుతుంది అని మాట్లాడుకున్నారు. హ్మ్. మన నైనిక సీత క్లాన్ లోకి ఎందుకు వెళ్ళిందని పృథ్వీరాజ్ నిఖిల్ తో మాట్లాడితే ఏదో వాళ్ళ కంఫర్ట్ జోన్ అని చెప్పాడు. వీళ్ళ ముగ్గురికి లేనట్టు. తర్వాత మీ ఇద్దరికే ప్రియారిటీ ఇస్తా అని భయపడి రానట్టుంది అని అన్నాడు. కరెక్టే కదా. యష్మిన్ అయితే యాక్ట్ చేసి కూడా చూపించాడు. అసలు వీళ్ళ మిడ్ నైట్ ఓవర్ యాక్షన్ దండం అసలు. నెక్స్ట్ డే కుకింగ్ టైం మళ్ళీ 14 hours ఇచ్చారు. తర్వాత నైట్ నైనిక ఏడ్చింది కదా. నిఖిల్ తో చెప్తుండే అందరూ సీత క్లాన్ కి వెళ్ళేసరికి తనకు బాధ అనిపించింది అని చెప్పింది. ఆ తర్వాత నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, నా క్లాన్ కి చీఫ్ కావాలి అని చెప్పిండు. ఏం చేశారంటే విష్ణుకి ఇస్తే విష్ణు తీసుకెళ్లి ప్రేరణకి ఇచ్చింది, అది నాకు నచ్చలేదు అని చెప్పాడు. గేమ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పిండు. నిజమే, మరి అది గేమ్ టర్నింగ్ పాయింటే. లేకపోతే సోనియాని ట్రై చేయాలని చేసి ఆ తర్వాత చిన్న పిల్లలకి సోది చెప్పినట్టు చెప్తుండు. ఆ తర్వాత ఒక బిగ్ అనౌన్స్మెంట్ వచ్చింది బిగ్ బాస్ నుంచి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని. 12 ఎంట్రీలు అంట, వామ్మో. వీళ్ళని ఆపాలంటే మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ గెలవాలి అని చెప్పారు. ఏ క్లాన్ వాళ్ళు గెలుస్తారో ప్రతి ఒక్క టాస్క్ కి 1 lakh ప్రైజ్ మనీ యాడ్ చేసి ఛాన్స్ వస్తుందని చెప్పాడు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత ఎక్కువ వస్తే వీళ్ళ సర్వైవల్ అంత తగ్గుతాయి అని చెప్పిండు. నిజమేగా, మరి ఏం ఎంటర్టైన్మెంట్ లేదు, ఓన్లీ ఫైట్స్. అసలు అబ్బా, కొంచెం మంచి వాళ్ళు వస్తే బాగుంటది అబ్బా, విన్నర్ కూడా అవుతారు. నెక్స్ట్ అందరూ గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుతున్నారు. విష్ణు ఏమో మీరందరూ నా పిల్లలు రాను, మీ అమ్మని రానంటే ఈ మధ్యలో సీత ఇక్కడ 4 అబ్బాయిలు ఉన్నారు, 6 అమ్మాయిలు ఉన్నారని జోకేసింది. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నారు. ఈలోపు పృథ్వీరాజ్ వచ్చి 4 అబ్బాయిలు ఏంటి, అరే మీరు మనీని కౌంట్ చేయలేదంటే యష్మి ఇంకా సీతనేమో వాడు అబ్బాయిల కౌంట్ లోకి రాడలే అని చెప్తున్నారు. సీరియస్ గా బాధ అనిపించింది అబ్బా. అసలు ఈ సీజన్ లో ఇన్హ్యూమన్ అసలు ఎట్లా ఉన్నారంటే అట్లా ఉన్నారు కదా.
మనీ కూడా రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కావాలని రెచ్చగొట్టారు. విష్ణు ఏమో నేను అనలేదు, నిఖిల్ ఏమో నేను అనలేదు అని చెప్పి చర్చిస్తున్నారు. పాపం మణికంఠ చాలా ఫీల్ అయ్యాడు. వీళ్ళకి కనీసం సారీ ఫీల్ కూడా లేదు అని అనుకున్నాడు. వరస్ట్ హౌస్ మేట్స్ అబ్బా. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో ఫస్ట్ గేమ్ బాల్ ని పట్టు టవర్ లో పెట్టు. 10 minutes లో 5 balls టవర్ లో వేయాలి. బాల్ ప్లాట్ఫామ్ మీద పెట్టి జోడిస్తూ లైన్ దాటకుండా టవర్ లో వేసేయాలి. ఎవరైతే ఫస్ట్ వేస్తారో ఆ క్లాన్ విన్నర్స్ అని చెప్పారు. సంచాలకు వచ్చేసి మన కిర్రాక్ సీత. నిఖిల్ స్లోగా వేయటం వల్ల లీడ్ ఏమో కాంతార క్లాన్ వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ నబిల్ వేశాడు, ఆ తర్వాత నిఖిల్ వేశాడు. ప్రేరణ వేసింది, నెక్స్ట్ సోనియా స్లోగా వేసింది, ఆ తర్వాత విష్ణుప్రియ థర్డ్ బాల్ వేసింది, అండ్ ఇంకా మణికంఠ చాలా ఫాస్ట్ గా వేసిండు. యష్మి పోల్ చేసుకునే లోపల ఆదిత్య ఇంకా నైనిక ఆల్రెడీ బాల్ వేసేసారు. నా పరంగా పూర్ పర్ఫార్మెన్స్ అంటే యష్మిది అక్క. 12th వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసి ఆ ప్లేస్ లో కాంతార క్లాన్ వాళ్ళని పెట్టమన్నారు. ఇక గేమ్ అయిపోయిందా, తర్వాత నబిల్ ఇంకా మణికంఠ చిన్న ఫన్ ఫైట్ చేసుకున్నారు. నాకేం ఫన్ అనిపించలేదు. నబిల్ సీరియస్ గానే ఉన్నాడు కదా, కానీ మణికంఠ జోయల్ గా తీసుకున్నాడు. శక్తి క్లాన్ ఓడిపోయారు కాబట్టి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ నుంచి ఒకరిని తీసేయాలని చెప్పాడు బిగ్ బాస్. యష్మి ఏమో మనీ వీక్ అని చెప్పింది. ఇక మనీ ఊరుకుంటాడా, మనీకి యష్మికి డిస్కషన్ స్టార్ట్ అయింది. కానీ మనీ వీక్ అని చెప్పి అందరు తీసేశారు, పాపం కదా. కానీ మనీ అది ఒప్పుకున్నాడు చూడు, నాకు అస్సలు నచ్చలేదు. ఇంకొక సైడ్ కాంతారా టీం వాళ్ళు మణికంఠని తీసేస్తే శక్తి టీం కి -పాయింట్ అని మాట్లాడుకున్నారు. నిఖిల్ అయితే నేను ఫస్ట్ యష్మినే తీసేసేవాడిని, కానీ యష్మి ప్రాఫిట్ ఉండాలి, తను లూప్ హోల్స్ వాడుతుంది, కానీ మనీ అలా కాదు, సాక్రిఫైస్ చేసేస్తాడు, మన కోసం మనం గెలవాలని అనుకుంటాడు అని చెప్పాడు. కరెక్టే కదా. నెక్స్ట్ గేమ్ ఈటీ టు బీటీ మహాతారిని 40 నిమిషాల్లో తినాలి. వామ్మో, అది అవ్వదమ్మా. ప్రతి క్లాన్ నుంచి ఒక్కళ్ళే తినాలంట. శక్తి క్లాన్ నుంచి సోనియా, కాంతార క్లాన్ నుంచి నబీల్ 25 minutes ట్రై చేశారు పాపం తినడానికి. తర్వాత బిగ్ బాస్ ఎవరైనా హెల్ప్ తీసుకోమంటే నబీల్ వచ్చేసి ఆదిత్యది, సోనియా వచ్చేసి యష్మి తీసుకున్నారు. అయినా అవ్వలేదు, 2 టీమ్స్ టాస్క్ ఓడిపోయిండ్రు. హౌస్ మేట్స్ అందరినీ టేస్ట్ చేయమని చెప్పిండు బిగ్ బాస్. మళ్ళీ ప్రోమోలో బెలూన్ టాస్క్ ఆడుతున్నారు పృథ్వీరాజ్ ఇంకా నబిలు. సంచాలకు వచ్చేసి మన మణికంఠ. మణికంఠ పాట పాడితే హౌస్ మేట్స్ అందరూ మజాక్ చేసిండ్రు. మళ్ళీ ప్రోమోలో బిగ్ బాస్ పృథ్వీరాజ్ ని ఎవరికైనా పాట డెడికేట్ చేయమంటే విష్ణుకి చేశాడు. సర్లే, ఇంకా ముందు ముందు ఏం టాస్క్లు ఉంటాయో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు వస్తాయో అన్ని చూడాలంటే వెయిట్ చేయాలి. అంతవరకు సెలవు. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.